హాయ్. ఈరోజు ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే ఒక రోజని కాదు. ఫాదర్స్ మదర్స్ మన లైఫ్ అంతా 360 డేస్ మనము మననం చేసుకునే రోజు. మనం అంతా ఉంటుంది వాళ్ళది. కాకపోతే ఈ బిజీ లైఫ్లో ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా పెట్టేశారు కాబట్టి అది ఆ రోజు కొంచెం మనం ఎక్కువ మననం చేసుకోవడం. ఇప్పుడు ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు నేను ఎక్కువ ఈ చెట్ల గురించి చెప్పాను, ఎందుకంటే మా నాన్న నుంచి నేర్చుకున్నాను. అంటే మనము ఇప్పుడు ఒక విత్తనం పెడితే చెట్టు ఎలా ఉద్భవిస్తుంది, మనం కూడా అంతే. మన పేరెంట్స్ నుంచే మనం వచ్చినాం కాబట్టి ఆ చెట్లకు మనకు కొంచెం సంబంధం ఉంటుంది. కాకపోతే తల్లిగా ఏంటంటే కడుపు చూస్తుంది. తల్లి కడుపు చూస్తుంది, అన్నం తిన్నవా, ఆరోగ్యంగా ఉందవా. తండ్రి అలా కాదు. తండ్రి ముందు బయట వచ్చి సమాజంలో ఎలా బతకడం, ఎలా ఉంటే మనం గౌరవింపబడతాము, ఎలా ఉండాలనేది తండ్రి నుంచే నేర్చుకుంటారు పిల్లలు. అందుకే తండ్రికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. తల్లికి ప్రేమ, తండ్రికి బాధ్యత. అతి వేస కూడా కొంచెం కోపానికి వస్తారు. అంటే అదొక బాధ్యత అన్నట్టు. అలాగే నేను కూడా మా తండ్రి నుంచి ఏం నేర్చుకున్నానంటే చెట్లు పెట్టడం మా నాన్న నుంచి నేర్చుకున్నాను. ఇంకా అది నేర్చుకున్నాను కాబట్టి ప్రతి చెట్టును నేను ఎక్కువ లైక్ చేస్తాను, పెడతాను. కానీ మొత్తం చెట్లు పెట్టడం అనేది ఫ్లవర్స్ వేయడం అనేది అంతా మా నాన్న నుంచి నేర్చుకున్నాను. ప్రతిరోజు డైలీ రావాలి, చెట్లను చూడాలి, ఎక్కడ నుంచి పురుగు ఉందా, ఇది ఉందా, కటింగ్స్ కానీ ఏదైనా అన్నీ చేస్తుండే డైలీ. మా నాన్నతో పాటు మేము కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నతో అన్నీ చూసి అంటే అది పేరెంట్స్ నుంచి నేర్చుకోవడం. అంటే ఇది చెయ్యి అని కాదు, వాళ్ళు చేసింది వీళ్ళు గమనించి వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు నేను కూడా చెయ్యమనే మా నాన్న చెప్పలేదు, చూస్తుంటే మా నాన్న ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తుంది చూసి అది గమనించి అది మనకు వచ్చేస్తుంది. అందుకోసం తండ్రికి ఒక కృతజ్ఞత తెలపడం, ఆయన చేసేటి కొన్ని మంచి పనులు మనం ఎలా తెలపాలంటే అది మనం ఫాలో అయితే మనం కృతజ్ఞత తెలిపినట్టే. థ్యాంక్ యూ.